ఖమ్మం జిల్లాలో 2 ప్రైవేట్ హాస్పిటళ్లపై అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వ నిధులను దోచే ప్రయత్నం చేసిన మార్వెల్ హాస్పిటల్ను సీజ్ చేయగా, వైద్య నిర్లక్ష్యంతో రోగి మృతి చెందడంతో బ్రీత్ హాస్పిటల్పై కూడా మూతపడింది. ఇప్పుడు ఈ 2 ఘటనలపై పూర్తి వివరాలు చూద్దాం. ఖమ్మం పట్టణంలోని మార్వెల్ హాస్పిటల్ నకిలీ వైద్య బిల్లులతో రాష్ట్ర ప్రభుత్వ సీఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి సిబ్బందితో కలిసి హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించగా, గతంలో 168 మందికి చికిత్స చేసినట్లు జాతా ఫేక్ బిల్లులు పంపినట్లు బయటపడింది. అధికారుల నివేదిక ఆధారంగా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ ఆదేశాలతో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాదు, అక్కడి డాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. మార్వెల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే నిధుల దుర్వినియోగం విషయంలో పూర్తి విచారణ ప్రారంభమైంది. ఇక మరోవైపు ఖమ్మంలోని బ్రీత్ హాస్పిటల్లో వైద్య నిర్లక్ష్యం మరొక కుటుంబాన్ని ఊహించని విషాదంలోకి నెట్టింది. తల్లాడుకు చెందిన శ్రీదేవి అనే మహిళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై జూలై 23న ఆసుపత్రిలో చేరగా, డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఆమె కుటుంబం కోల్పోయారు. ఆకస్మిక తనిఖీలు చేసిన డీఎంహెచ్ఓ బృందం ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు పాటించడం లేదని గుర్తించి అక్కడి వైద్య సేవలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేసింది. సామాన్య ప్రజల ఆరోగ్యంపై మోసపూరిత వ్యాపారం చేసే ఆసుపత్రులకు ఇక శిక్ష తప్పదనేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. విచారణ అనంతరం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు ఈ చర్యలతో అక్రమార్కులు పట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం కేంద్రంగా అంతులేని అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల తీరును ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే వైద్యం పేరుతో నిండా ముంచుతున్న విస్తుపోయే మరికొన్ని ఆసుపత్రుల బండారం బయటపడే అవకాశం ఉందని, అక్రమార్జన పట్ల ఉక్కుపాదం మోపాలని అమాయక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. చూద్దాం ఏజెన్సీ నుంచి ఈ ప్రక్షాళనకు అధికారులు ఎప్పుడు ముహూర్తం ఖరారు చేస్తారో చూడాలి. ఇది ఖమ్మంలో నిబంధనలను తుంగలో తొక్కిన ఆసుపత్రుల వైద్యాధికారుల కొరడా డూలిపించిన ఘటనకు సంబంధించిన వివరాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం. స్టేట్ ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. ఖమ్మం జిల్లాలో 2 ప్రైవేట్ హాస్పిటళ్లపై అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వ నిధులను దోచే ప్రయత్నం చేసిన మార్వెల్ హాస్పిటల్ను సీజ్ చేయగా, వైద్య నిర్లక్ష్యంతో రోగి మృతి చెందడంతో బ్రీత్ హాస్పిటల్పై కూడా మూతపడింది. ఇప్పుడు ఈ 2 ఘటనలపై పూర్తి వివరాలు చూద్దాం. ఖమ్మం పట్టణంలోని మార్వెల్ హాస్పిటల్ నకిలీ వైద్య బిల్లులతో రాష్ట్ర ప్రభుత్వ సీఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి సిబ్బందితో కలిసి హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించగా, గతంలో 168 మందికి చికిత్స చేసినట్లు జాతా ఫేక్ బిల్లులు పంపినట్లు బయటపడింది. అధికారుల నివేదిక ఆధారంగా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ ఆదేశాలతో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాదు, అక్కడి డాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. మార్వెల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే నిధుల దుర్వినియోగం విషయంలో పూర్తి విచారణ ప్రారంభమైంది. ఇక మరోవైపు ఖమ్మంలోని బ్రీత్ హాస్పిటల్లో వైద్య నిర్లక్ష్యం మరొక కుటుంబాన్ని ఊహించని విషాదంలోకి నెట్టింది. తల్లాడుకు చెందిన శ్రీదేవి అనే మహిళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై జూలై 23న ఆసుపత్రిలో చేరగా, డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఆమె కుటుంబం కోల్పోయారు. ఆకస్మిక తనిఖీలు చేసిన డీఎంహెచ్ఓ బృందం ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు పాటించడం లేదని గుర్తించి అక్కడి వైద్య సేవలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేసింది.
సామాన్య ప్రజల ఆరోగ్యంపై మోసపూరిత వ్యాపారం చేసే ఆసుపత్రులకు ఇక శిక్ష తప్పదనేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. విచారణ అనంతరం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు ఈ చర్యలతో అక్రమార్కులు పట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం కేంద్రంగా అంతులేని అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల తీరును ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే వైద్యం పేరుతో నిండా ముంచుతున్న విస్తుపోయే మరికొన్ని ఆసుపత్రుల బండారం బయటపడే అవకాశం ఉందని, అక్రమార్జన పట్ల ఉక్కుపాదం మోపాలని అమాయక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. చూద్దాం ఏజెన్సీ నుంచి ఈ ప్రక్షాళనకు అధికారులు ఎప్పుడు ముహూర్తం ఖరారు చేస్తారో చూడాలి. ఇది ఖమ్మంలో నిబంధనలను తుంగలో తొక్కిన ఆసుపత్రుల వైద్యాధికారుల కొరడా డులిపించిన ఘటనకు సంబంధించిన వివరాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.